Thank you so much, sir. Thank you so much, ma'am. I would like to invite honorable guest, Mr. Suresh Nayak, to the podium to address the gathering. Okay. Order వచ్చిన తెలుగులో మాట్లాడాలని సార్ ట్రై చేస్తా maximum. Honorable Minister for Industries KTR garu, Honorable Minister for Tribal Affairs Satyavati Rathod garu, Honorable Chief Advisor to Chief Minister Sri Shomesh Kumar Sir garu, and all the dignitaries of the dais, and my dear CMSTEI entrepreneurs. Very good morning to all of you. Sir, ee roju 2nd November 2023. ఈ రోజు ఇది చరిత్రలో లిఖించదగ్గ రోజు సార్. ఎందుకంటే చాలా అంటే మేము ట్రావెల్ చేసాం ఆల్ అక్రాస్ ద కంట్రీ. ప్రతి చోట ట్రైబల్ ఆంటర్ప్రినర్స్ని ఇన్స్పైర్ చేయడం, లేదంటే వాళ్ళని మోటివేట్ చేసి బిజినెస్ పెట్టియడంలో. బట్ అదర్వైజ్ ఫస్ట్ టైం ట్రైబల్ ఆంటర్ప్రినర్స్ వాళ్ళు సక్సెస్ అయ్యి వాళ్ళు గ్రాటిట్యూడ్ తెలుపుకోవడానికి వాళ్ళ సొంత డబ్బులు స్పెండ్ చేసి ఇంత పెద్ద 5-star హోటల్లో వాళ్ళు ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మీకు గ్రాటిట్యూడ్ చెప్దాం అనుకున్నారు చూడండి సార్. దిస్ ఇస్ ద ఐ థింక్ ఇంపాక్ట్ దట్ యూ హ్యావ్ క్రియేటెడ్, అండ్ I think thank you so much for that. ఈరోజు యాక్చువల్లీ నాకు ఐ వివిడ్లీ రిమెంబర్ ఫస్ట్ టైం సోమేష్ కుమార్ సార్ నన్ను ఆఫీస్కి పిలిచి ఇది నాతో ఒక చిన్న మీటింగ్ చేసినప్పుడు ఈ ట్రైబల్ దట్ టైమ్ ఐ వాజ్ ద ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ. ట్రైబల్స్ అందరికీ మనము చిన్న చిన్న కుట్టు మెషిన్లో లేదంటే అంటే వెహికల్స్ ఫర్ డ్రైవర్స్ అలాంటివి చేస్తున్నాము. కానీ సీఎం హ్యాస్ ఎ డ్రీమ్ టు మేక్ దెమ్ మిలియనియర్స్. ఈజ్ ఆస్కింగ్ మీ హౌ టు మేక్ దెమ్ కరోడ్పతీస్ అని తను చెప్పిన తర్వాత ఇట్ రియలీ టచ్డ్ మై హార్ట్ సార్. ఐ థింక్ ఐ హ్యావ్ నెవర్ మెట్ సచ్ అ విజనరీ సీఎం who wants to make tribals ni karodpati cheyala, danni ela cheyalane dani meeda aloచించండి అని సార్ కి చెప్తే ఒక half an hour sir the way he discussed and all, it was so inspiring that danni oka 2 years we have carried it sir. Somesh Kumar sir, I have to tell him sir, in fact if he's not a bureaucrat he would have been a great businessman. Sir, actually, షార్క్ ట్యాంక్ లో ఉన్న ప్రతి ఎపిసోడ్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఎవ్రీథింగ్ చూసి దాని నోట్స్ అన్ని ప్రిపేర్ చేసుకొని ఈ ఆంటర్ప్రినర్ ఎక్కడ కరెక్ట్ చేస్తున్నాడు, ఎక్కడ తప్పు చేస్తున్నాడు, దట్ ఈస్ హిస్ హాబీ సార్ ఆఫ్టర్ హిస్ బ్యూరోక్రసీ వర్క్. అండ్ such great inputs he keep giving. ఇక్కడ ఉన్న ప్రతి entrepreneur he knows him name by name, and that is the time he has spent for this project sir. In every step of their struggles he was there to help them out, bail them out, and take your help and try to see that వాళ్ళు timely bail out అవ్వడానికి every step he has taken. Thank you so much sir. You are a great asset to government of Telangana, and government of Telangana will never leave you sir. And every moment lo అమ్మలాగా వచ్చి అందరినీ ఏంటి మీ ప్రాబ్లం అని చెప్పేసి సత్యవతి అక్క అడిగి అందరినీ ప్రతి ఒక్క ఎవరైనా సరే దే కెన్ జస్ట్ వాక్ ఇన్ కంఫర్టబుల్లీ. వాళ్ళకి ఏది కావాలంటే అది ఎప్పటికప్పుడు చేసి పెట్టింది సార్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ
I want to talk about అంటే ఇక్కడ ప్రతి ఆంటర్ప్రినర్ స్టోరీ నెట్ఫ్లిక్స్లో ఎపిసోడ్స్ చేస్తే ఐ థింక్ 104 ఎపిసోడ్స్ అండ్ హైలీ మోటివేటింగ్ ఎపిసోడ్స్ అవుతాయి సార్ ఇవి. కాకపోతే ఐ జస్ట్ క్విక్లీ టేక్ సమ్ మాకు 2-3 ట్రైబల్ ఆంటర్ప్రినర్స్ వాళ్ళ సక్సెస్ ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్. సార్ ఒకటి సక్సెస్ఫుల్ విమెన్ ఆంటర్ప్రినర్, వన్ ఇస్ రెస్పాన్సిబుల్ విమెన్ ఆంటర్ప్రినర్, అదర్ వన్ ఇస్ ఎ డిస్ట్రప్టివ్ ఆంటర్ప్రినర్. ఫస్ట్ వచ్చేసి the successful entrepreneur, I don't know Venu Kumari is here or not. Sir, tanu cosmetic institution start chesi. She went on to set up a chain of cosmetic institutions. Today she is the major sponsor, tanu major sponsor of all big movie audio releases. You see the background of her institute, Venus Institute of Cosmetology, and RRR, you take RRR, you take even recent Adipurush, everything. She is sponsoring the audio shows and she has reached to that level of sponsoring the audio shows. ఒక రెస్పాన్సిబుల్ ఆంటర్ప్రినర్ గురించి చెప్పాలంటే ఇందాక దీపా, వేర్ ఇస్ దీపా? సార్ ఈ అమ్మాయి షీ స్టార్టెడ్ ఎ సూపర్ మార్కెట్ సార్ అండ్ షీ సక్సెస్ఫుల్లీ ర్యాన్ ద సూపర్ మార్కెట్. సో లాస్ట్ ఇయర్ వాళ్ళ ఫాదర్ చనిపోయినారు. చనిపోతే ఇట్స్ లైక్ షీ కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ పువర్ ఫ్యామిలీ, స్మాల్ తక్కలపల్లి తండా. అయితే ఆ టైంలో నేను వెళ్ళినప్పుడు ద ఎంటైర్ ఫ్యామిలీ వాజ్ ఆల్మోస్ట్ లైక్ డౌన్ విత్ దర్ ఇమోషన్స్. 1 year అయిన తర్వాత రీసెంట్లీ 1 anniversary ఐ విజిటెడ్ సార్. హర్ మామ్ షీ సేస్ దట్ బికాస్ ఆఫ్ మై గర్ల్ టుడే ఐఎమ్ సో కాన్ఫిడెంట్. అన్నీ మర్చిపోయింది సార్, ఎందుకంటే షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. షీ బికేమ్ స్టేబుల్, షీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ సో మచ్ దట్ ఈరోజు వాళ్ళ మామ్కి వాళ్ళ మొత్తం ఫ్యామిలీకి అండగా నిలబడిందంటే దట్ సక్సెస్ ఆఫ్ CMSTEI ప్రోగ్రామ్ ఇస్ వాట్ మేడ్ హర్ సక్సెస్ఫుల్ సార్. Sir, I think, I have to tell you one disrupt story. I think, this is, something to be noticed. Sir, one brand which you need to vouch for. ఎందుకంటే ఇప్పటి వరకు మనము ట్రైబల్స్ని ఆంటర్ప్రినర్స్ చేద్దాము లేదంటే, బట్ అదర్వైజ్ ఐఎమ్ టెలింగ్ యూ సార్, ఇఫ్ యూ సపోర్ట్, we will make unicorn out of tribal entrepreneur. And there is a brand in front of you which is Harley's. Okay, so that started out of the CMST program. Today, that brand is valued at 250 crores and recent PE investment happened into the brand. And I'm telling you, sir, this brand is like, started from the CMST entrepreneurship program. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే it is giving a tough fight to Starbucks, Tim Hortons and Dunkin's. Airportlo, if you see the beautiful coffee shops that is built by our tribal entrepreneurs. I'm not exaggerating even 1%, sir. Iroju, this brand is going to make a unicorn and that will create history in the country, that unicorn coming from a tribal community, that too from Telangana. Sir, madam, we don't want to con people, sir. We'll make unicorns. Okay? So, basic thing is, if you support, we will, in next 5 years, because I know that you'll be there here to witness. You're not going anywhere. So you will be our Minister for Industries, or even all their wishes goes, then you will be more than that. But ikkadunna prati entrepreneur who got benefited from you, they are all your weapons, sir. In every constituency, they will make sure that they will work for you and they will make you come back. But one thing, sir, next 5 years, if all support of yours is with us, sir, multiple billion rupee on enterprises we will create. And one unicorn will create. And this is my promise to you.
and I've been mentoring them. And sir also has been, integral part of this entire journey. But otherwise, with your support, I want to make them give at least 50,000 people employment in next 5 years through their entrepreneurship journey. Sir, when there is like bit of successful entrepreneurs ఉన్నప్పుడు there are struggling people also. ఇప్పుడు నేను I don't want to discuss much about them after you are back into post December 3rd or I will come and discuss on few things, sir. For that you just give me time. Those who are a constructive method of disbursing their subsidies or their amounts. And second is to make sure that the struggling people, how do we support them in their expansion? Because everybody is a jumper here. So, and there are few people who are just looking for some support to establish through their lands and all in food parks and all, which we already have. So, వాళ్ళకి ఏమన్నా కొంచెం extra, we can give them in consideration. So, sir, I think, they're all waiting to hear from you. But otherwise, thank you so much for being that great support to all of them. Every time, whenever they needed some support, this is the Okkute government, never in the history, has given them bailout package for COVID and made them stand in their businesses. ఒక్కసారి సబ్సిడీ రావడం అనేది గొప్ప, but they made, you have given them twice the support, and today most of the people are happy just because of the kind of support you rendered in the difficult times. And I hope that this continues, and we'll make sure that the entire team will work to make sure that you'll come back. Thank you so much. Thank you so much, sir, for your kind words. Now I would like to request Honorable Advisor to the Chief Minister, Sri Somesh Kumar IAS Garu, to address the gathering. గౌరవనీయులైన మంత్రివర్యులు KTR గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, మినిస్టర్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ మిస్టర్ సురేష్, ఆల్ ది యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్, ప్రెస్ అండ్ మీడియా, మీ అందరికీ నా హార్దిక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మంత్రి వాళ్ళు మధ్యలో ఇక్కడ వచ్చి మీ అందరితో కలవడానికి ఇంత మంచి ఒక అవకాశం వచ్చింది. నేను చాలా సంవత్సరం అంటే చాలా తక్కువ మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు ఎవరు వేరియస్ ట్రైబల్ వెల్ఫేర్లో వేరియస్ పోస్టులో పనిచేశారు. ఒక పిఓ పాడేరు, ప్రాజెక్ట్ ఆఫీసర్ ITDA పాడేరులో, విశాఖపట్నంలో, దాని తర్వాత కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్, ఫుల్ అడిషనల్ ఛార్జ్ GCC MD, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేర్. తర్వాత కూడా ఏ పోస్ట్లో ఉన్నప్పుడు ట్రైబల్స్తో కలిసి చాలా అవకాశం దొరికింది. నేను ఒకటి గమనించాను, ఎంతమందికి మనం సహాయం చేయవచ్చు, ఆ సహాయం చేసినప్పుడు వాళ్ళు హ్యాపీ అవుతారు. బట్ జీవితం అంతా గుర్తు చేసేవాళ్ళు ఒకే కమ్యూనిటీ అంటే ట్రైబల్స్, దాంట్లో ఏది అతిశక్తి లేదు. పాడేరులో పని చేసినప్పుడు, ఆ రోజు కాఫీ ప్లాంటేషన్ చేసినప్పుడు ఈ రోజు వరకు వాళ్ళు రోజు గుర్తు చేస్తారు. అరకు కాఫీ ఒక వరల్డ్ ఫేమస్ అయిపోయింది. అదేవిధంగా కమిషనర్గా ఎడ్యుకేషన్ కోసం పునాది, యూత్ ట్రైనింగ్ సెంటర్, తర్వాత హాస్టల్స్, ఎన్నో స్కీమ్స్ సీఎం గారు గైడెన్స్లో చేయడం జరిగింది. ఇప్పుడే సురేష్ గారు చెప్పారు వాట్ ఈస్ ది హోల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ CMSTEI ప్రోగ్రామ్. అంటే సీఎం గారు ప్రతిసారి కలిసినప్పుడు మాట్లాడినప్పుడు ఒకటి మాట చెప్తారు, ఏది ఇచ్చినప్పుడు కడుపు నిండా ఇవ్వాలి.
And you should not give small items. That philosophy is so evident in all the schemes of the government. Look at CMSTEI. There is no limit. How much a person needs to make a good business enterprise is the money that we make available. So that is the heartfulness of the Honorable CM. అదేవిధంగా ఈరోజు మీరు దళిత్ బంధు చూస్తే నాట్ 1-2 lakhs కాదు, 10 lakhs without any bank linkage ఇవ్వడం is a great program which is going to, over a period of time, each and every Dalit family will get covered. Honorable CM has also said that he will also do something similar for the tribes when time comes, once the financial resources are available. అదేవిధంగా ఎన్నో స్కీమ్స్ చేసి ట్రైబల్ ఏరియాలో రోడ్స్ కోసం మంత్రి గారితో కలిసి అదేవిధంగా 3-phase కరెంట్స్ ఎన్నో స్కీమ్స్ పెట్టడం జరిగింది. అన్నీ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. నాకు ఈ స్కీమ్ చాలా ఇష్టం, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ నోట్ నేను రాశాను, బడ్జెట్లో పెట్టాను, అండర్ ది గైడెన్స్ ఆఫ్ తర్వాత ఏ స్కీమ్ చేసినప్పుడు we just move on in our career and we forget. But this is one scheme which we interact on a daily basis with Suresh, with one of you, and whenever I needed any help, either directly CM garu or KTR garu, నేను చాలాసారి మీకు గుర్తుంటే అప్పుడు కొన్ని స్కీమ్స్లో డిలే అయినప్పుడు నేను వెళ్ళి పర్సనల్గా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇమీడియట్గా ఫోన్ చేసి he saw to it. This is before I became Chief Secretary. He saw to it that was implemented. Similarly, మంత్రి గారు కూడా ఎప్పుడు ఇది కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇవి లేదు, సెలెక్షన్ అయింది, సమ్ ఇష్యూ ఉంది. సో షీ ఈజ్ ఆల్సో సో ఇంట్రెస్టెడ్ టు సీ దట్ ఈ స్కీమ్ బాగా సక్సెస్ అవ్వాలి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు టుడే సీ how this scheme is growing. As Mr. Suresh was saying, some of the companies are now valued at 250 crores. And in next 2 years, I know for sure that there will be at least 2 companies which will cross the 2,000 crore mark. And in 5 years, at least one will become a unicorn, which means almost 7,000 crore mark. Happening? Huh? Sorry, so Ajay Purana, yeah, 8,000 plus crores, and that kind of thing happening from a government-sponsored program, and that too from the marginal society section of the society, is something so big which makes me feel so great. I would have visited, sir, most of the outlets or these setups which are there, and everywhere I go, I feel so elated because that is one that individual has benefited, but వాళ్ళు చేసిన సర్వీస్ వలన ఈరోజు కనీసం ప్రతి అవుట్లెట్లో ఎక్కడ వెళ్ళినప్పుడు ఒక 30-40 మందికి సస్టైనబుల్ ఎంప్లాయ్మెంట్ కూడా దొరికింది. సో ఎంత దీని ఇంపాక్ట్ ఉంది, దిస్ ఈజ్ వాట్ వీ క్యాన్ థింక్, అండ్ వీ నో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఏ వెరీ వెరీ సీరియస్ ఇంపాక్ట్ ఆన్ ది ఎంటైర్ సొసైటీ. దిస్ స్కీమ్ హ్యాస్ బికమ్ something which all other states now want to follow. Not only state, I will request the honorable ministers that in future similar schemes should also be grounded for other welfare departments like SCs, like minorities and all, so that our whole brand of entrepreneurship becomes much bigger. What I realized that this scheme or such a scheme needs 2 very critical elements. One is a good conceptualization, good selection of beneficiary, etc. But more importantly, mentoring becomes very important. Unless there is somebody who handholds, provides supports, this scheme will not grow. I am very confident, sir, today that at least I have identified 40 people among the new entrepreneurs who will now work as mentors for others. They are so good, which is a great achievement. The other thing is, sir, which you have been providing, both the ministers and Honorable CM, is there are some small things which come up, like nobody visualized COVID. That impact chala negative ga vachindi. Our time lo small support can from the government side, like restructuring of the loans or giving an additional dose of small subsidy, can make a very big impact, and I hope this continues. I would like to thank all of you for giving me this opportunity. I always feel very energized when I meet all of you, and I am very confident that you will do
and see that you grow in life and government gets a very good name. Thank you very much for this opportunity. Thank you so much, sir. Now, I would like to request Honorable Minister for Tribal Welfare, Srimati Satyavati Rathore Garu, to address the gathering. అందరికీ నమస్కారం. ముందుగా ఈ చక్కటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి వారి చేతుల మీదుగా మనల్ని అందరినీ బ్రహ్మాండంగా ప్రోత్సహిస్తూ మనకు ముందుకు నడిపిస్తున్న మనందరి అభిమాన నాయకులు, మనందరి ప్రియతమ నాయకులు, మనందరికీ స్ఫూర్తి ప్రదాత అయిన కల్వకుంట్ల తారక రామారావు గారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం, వారికి మా బిడ్డలందరి తరఫున హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. వారితో పాటు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి ఇప్పుడే మనందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చిన గౌరవ మాజీ చీఫ్ సెక్రటరీ గారు, ఈరోజు ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాదారు, ఈ శాఖలో అనేక పదవులు చేసి గిరిజనుల కష్ట నష్టాలు తెలిసిన పెద్దలు శ్రీ సోమేష్ కుమార్ గారికి స్వాగతం, నమస్కారం. అలాగే సోదరులు సురేష్ గారు ఈ యొక్క స్కీమ్కి ఒక పెద్దన్నలాగా వ్యవహరిస్తూ మీకు సలహాలు సూచనలు ఇస్తూ మరి ముందుకు నడిపిస్తున్న సోదరులు సురేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమం నిర్వహణకు మేము కేటీఆర్ గారిని పిలుచుకుంటాము, ఒక కృతజ్ఞత సభ పెట్టుకుందాము అని అంటే చాలాసార్లు వెంటపడి నిజంగా ఏదైనా వాళ్ళకి కావాల్సినవి సాధించుకోవడానికే ఇంత పట్టుదలని నేను చూశాను. కానీ ఒక కృతజ్ఞత సభ నిర్వహించడానికి ఇంత పట్టుదలగా ఈ కార్యక్రమాన్ని చేసిన మా సోదరులు, మా టీం సభ్యులందరికీ, అలాగే మీ అందరికీ కూడా ఈరోజు దాదాపు 300 మంది ఇక్కడికి విచ్చేశారు. ముఖ్యమంత్రి గారి పేరుతో మనం నిర్వహిస్తున్న CMSTEI ఎంటర్‌ప్రెన్యూర్స్ అలాగే ఇన్నోవేషన్ కార్యక్రమంలో ఉన్న ప్రతినిధులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మీడియా సోదరులకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. పెద్దలు సోదరులు సురేష్ గారు కానీ సోమేష్ కుమార్ గారు కానీ చెప్పినప్పుడు ఈ కార్యక్రమం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా గిరిజన బిడ్డలకు చదువు పూర్తయిపోయి సర్టిఫికెట్లు చేతిలో పట్టుకొని హైదరాబాద్కు వస్తే ఒకళ్ళ దగ్గర ఉద్యోగాలు వెతుక్కునే పని లేకుండా 10 మందికి ఉద్యోగం కల్పిస్తూ తన కుటుంబాల్ని తమ కాళ్ళ మీద మరి సమర్థవంతంగా పోషించుకునేటువంటి సమాజంలో, సొసైటీలో ఒక గొప్ప గౌరవం తెచ్చిపెట్టుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి పేరుతో రూపకల్పన చేసి, ఇందాకే సోమేష్ కుమార్ గారు అన్నట్టు వారు నేను 2-3 సార్లు కలిసినప్పుడు ఏం జరుగుతుంది, మీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అవి కరెక్ట్గా నిర్వహిస్తున్నారా అని అంటే బాగా చేస్తున్నారు సార్, రామన్న కూడా 2-3 అవుట్లెట్స్ని వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వాటిని ఇనాగ్రేషన్ చేశారు అని చెప్తే, ఒక్కడికి నన్ను పిలవండి సత్యవతి సోమేష్ గారు, నన్ను పిలవండి, నేను కూడా వస్తాను, ఆ పిల్లలకి ఇంకా ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి అడుగడుగున మనల్ని ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమం గురించి ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుంటూ మనకు అండగా నిలబడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరందరూ ఈరోజు మీ విజయగాథలు ఇక్కడ చెప్పడానికి ఒక గొప్ప అవకాశం, ఒక వేదిక దొరికింది అని అంటే దీని కర్త కర్మ క్రియ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మనందరికీ తండ్రి సమానులు. వారికి మీ అందరి తరఫున ఇంతమంది పిల్లలకు మనం ఏమిచ్చినా మరి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించే పెద్దలు గౌరవనీయులు సీతారాం నాయక్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ఇంతమందికి వాళ్ళ జీవితంలో వాళ్ళు వృద్ధిలోకి రావడానికి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున నేను ఇక్కడ నుంచి శిరస్సు వంచి
హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం మనం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ సంవత్సరం 3వ సంవత్సరం మధ్యలో కోవిడ్ వచ్చి కొంత ఇబ్బంది అయినా 3వ సంవత్సరం మరి సుమారు 400 మందిని ఎంపిక చేసుకొని మరి ఎక్కువ ఈ సంఖ్యను పెంచుకోవాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అంటే క్యాబినెట్ సమావేశాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాంటి అభివృద్ధి చేయాలి, ఎలాంటి అవకాశాలు యువతకు కల్పించాలన్నప్పుడు గౌరవ మంత్రి గారు అన్న రామన్న వారి ఇండస్ట్రీ మినిస్టర్గా అలాగే మరి ఐటీ మినిస్టర్గా ఈ రాష్ట్రంలో మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ ఎకనామిక్ SEZలు కానీ పెట్టాలన్నప్పుడు పేర్లు బాగుంటే కాదు, దీంట్లో మా దళితులకు గిరిజనులకు ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తుకు బాగుపడుతుందో యువతకు ఉపయోగపడుతుందో అది డిజైన్ చేసినాకనే నా ముందుకు తీసుకురమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. అంటే మన గిరిజనుల పట్ల వారికి ఎంత ప్రేమ ఉందో ఇది దీని ద్వారా అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాంటి ప్రోత్సాహాన్ని ఇస్తూ అలాగే ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ రావాలన్నా లేకపోతే ఒక ఇండస్ట్రీ పార్క్ రావాలన్నా మీ శాతానికి మీ గిరిజనులు స్వతహాగా పెట్టుకున్నా సొంతంగా పెట్టుకున్నా లేకపోతే అందులోనే మీకు వచ్చే షేర్ మీకు రావాలన్నా తప్పకుండా మీరు ఫైట్ చేసి తీసుకోండి అని చెప్పి మనల్ని ప్రోత్సహిస్తున్న మరి ముఖ్యమంత్రి గారికి అన్నకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీని మీద అన్న అనేక విషయాలు మాట్లాడతారు. కానీ మనం ఇది మొదలుపెట్టిన రోజు ఉన్న పరిస్థితి ఈరోజు కృతజ్ఞతలు మీ ఖర్చులతో మంత్రి గారిని పిలిచి కృతజ్ఞత చెప్పే స్థాయి వరకు మీరు రాగలిగినారు అంటే నిజంగా మీ జీవితాల్లో ఇది గొప్ప మార్పు అని చెప్పి ఇలాంటి వేదిక మీద నుంచి కూడా మాట్లాడి వలసి రావడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. నేను మన జాదవ్ని వాళ్ళని అడిగాను, నాన్న మరి మనం పిలుస్తున్నాము రామన్న ముందు ఏం ప్రతిపాదనలు పెడదాం, ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయంటే అక్క ఇది కేవలం కృతజ్ఞత మాత్రమే మనం చెప్పడానికి పిలుస్తున్నాం, వేరే ఏం డిమాండ్స్ లేవు అని చెప్పారు. కానీ అంతకు ముందే గౌరవ మరి సోమేష్ కుమార్ గారు నేను ఒక యూనిట్ ఒక హోటల్ని రెస్టారెంట్ని మేము ఇనాగ్రేషన్ చేసినప్పుడు మరి స్రవంతి అనే అమ్మాయి తను పెట్టిన ఖర్చు కానీ తను అక్కడ మై హోమ్ బూజాలో ఆఫీస్ స్పేస్లో తను తీసుకున్న అవన్నీ చూసిన తర్వాత మేమిద్దరం అన్నా ఇచ్చే 50 లక్షలు అదనంగా కూడా ఏదైనా ఇస్తే ఎట్లుంటుంది అని అంటే అప్పుడే వారు ఇండస్ట్రీ సెక్రటరీ గారిని ఆదేశించి దానికి కావాల్సిన వర్కౌట్ చేయండి, ఇలాంటి మరి ప్రతిపాదనలతోని వస్తే ఇలాంటి డిపిఆర్లతో వస్తే వాళ్ళని ఇంకా ప్రోత్సహించుదాం, దానికి అవసరమైతే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం సపోర్ట్ చేద్దామని అన్న మాకు అండగా నిలిచారు. దానికి నేను అన్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ మనం అందరం గిరిజన జాతి బిడ్డలం, వివిధ కులాల నుంచి మరి వివిధ గిరిజనలోనే ఉండే అనేక కోయ కావచ్చు, గోండ్ కావచ్చు, లేకపోతే కొలాం కావచ్చు, అన్ని జాతుల నుంచి ఇక్కడ ఉన్నాం. మరి సురేష్ అన్న మాట్లాడినప్పుడు లేకుంటే మీ అనుభవంలో ఉన్నది మీరు చెప్తా ఉన్నారు, ఏ రాష్ట్రం దేశంలోని ఏ ప్రభుత్వం ఇలాంటి గొప్ప కార్యక్రమం చేయలేదు. ఇది ఒక్కటే కాదు, దీని పూర్తి వివరాలు అన్నకు సమయం ఇద్దాం, వారు మాట్లాడతారు. కానీ నేను మీలాంటి ఒక గిరిజన బిడ్డగా చాలామంది నా కొడుకు వయసుతో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చి సుమారు 30 ఏళ్ళు దాటిపోయింది. నేను కూడా ఒక సర్పంచ్ స్థాయి నుంచి నా ప్రస్థానాన్ని మొదలుపెట్టి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రిగా ఉన్నాను. అయితే తండాలో మన తాతలు తండ్రులు మనం కూడా అనేక పార్టీలను ప్రభుత్వాలను చూసాం. ఇది వేదిక కాకుండా ఈరోజున్న దీని ద్వారా మీకు ఒక అప్పీల్ చేయాలని మాత్రం నేను బలంగా అనుకుంటున్నాను. అదేంటి అని అంటే ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఎంత మార్పు వచ్చింది. 65 ఏళ్ళు ఒక ఎత్తు అయితే 10 ఏళ్ళు ఒక ఎత్తుగా నేను మంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం అనేక మన రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే చదువుకొని కొంత సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు మనం అనేక రోజులు పోరాటం చేసినాం, మాకు తండాల గ్రామ పంచాయతీ కావాలని. లేకపోతే పోయిన సంవత్సరమే మనకు వచ్చిన రిజర్వేషన్ మరి పెరగాలని అనుకున్నాం.
అనేక మందికి ఇంజనీరింగ్ మెడికల్ సీట్లలో అవకాశాలు వచ్చినాయి. ఉద్యోగాల్లో 6 నుంచి 10% రిజర్వేషన్ పెరిగింది. అలాగే అనేక ఏళ్లుగా ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో పోడు పట్టాలు పరిష్కారమైంది. ఇవాళ తెలంగాణ రాకముందు మొత్తం 90 గురుకులాలు ఉంటే ట్రైబల్ వెల్ఫేర్ ఈరోజు 98, 65 ఏళ్లలో 90 ఉంటే 9 ఏళ్లలోనే 98. అంటే మన బిడ్డలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అవన్నీ కూడా అప్గ్రేడ్ చేసుకున్నాం. అన్ని ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, స్పెషల్ కోర్సులను కూడా తీసుకెళ్ళాం. అలాగే ఈరోజు ఇవాళ గిరిజన మారుమూల ప్రాంతాల్లో ఉండే కరెంట్ సమస్యను అధిగమించాం. 3 ఫేజ్ కరెంట్ ఇచ్చాం. 4,000 కోట్లతో ట్రైబల్ హ్యాబిటేషన్స్కి రోడ్లు కూడా ఇచ్చాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని, ఈ ముఖ్యమంత్రి గారిని మన జాతి బిడ్డలుగా మనం కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మనపైన ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రామన్నని ఇక్కడికి తీసుకురావడానికని నేను ప్రగతి భవన్కి వెళ్ళాను. చాలామంది అనేక సొసైటీల నుంచి అక్కడికి వచ్చి ఈ ప్రభుత్వం రావడానికి ముఖ్యమంత్రి గారు మొన్ననే అచ్చంపేట దగ్గర ఒక మాట అన్నారు. ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఇస్తే ఈ అభివృద్ధిని కొనసాగిస్తాము, ముందుకు తీసుకెళ్తాం. మీరు లేదు అని అంటే హాయిగా నేను రెస్ట్ తీసుకుంటా అన్నారు. నిజంగా ఎందుకంటే ఏదైనా తప్పు జరిగి లేకుంటే ఇవాళ ప్రతిపక్షాలు మాట్లాడే వాళ్ళ మాటలకు ఏదైనా మన వాళ్ళ పొరపాటు చేస్తే నష్టపోయేది మనం. ఈ పరంపర, ఈ అభివృద్ధి పరంపర మన అవకాశాలకు మనకు అవకాశం ఇవ్వాలి. తెలివి ఎవరి ఒక్కరి సొత్తు కాదు. గిరిజన బిడ్డలకు అవకాశాలు ఇవ్వాలి, అందిపుచ్చుకొని మరి ఆకాశమే హద్దుగా ముందుకెళ్ళిపోతారు అని చెప్పి నమ్మిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి అలాంటి నాయకుడిని మనం ఏ విధంగా కాపాడుకోవాలి? ఇది వేదిక కాకుండా, ఇది సమయం కాకుండా, లేకపోతే కృతజ్ఞత అనేది ఈ విధంగా కాకుండా ఇంకే విధంగా చెప్తే బాగుంటుందో మీరందరూ కూడా మరి ఒక్కసారి మననం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ, నేను రామన్న అన్నాడు, అక్క మీరు 100 ఎందుకు ఇస్తున్నారు? ఎవరైనా బడ్జెట్కి అనుగుణంగా మరి మాట్లాడతారు, కానీ అక్క మీకు ఎంత ఇచ్చినా తక్కువే. మీరు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి నువ్వు ఉన్నప్పుడే మనం చాలామంది ముందు 100 కాదు ప్రతి సంవత్సరం 500కి ఇవ్వండి. ఏం చేసినా, చిన్నది చేసినా పెద్దది చేసినా ప్రభుత్వం నుంచి పోవాల్సిన సబ్సిడీ కానీ ప్రోత్సాహం కానీ వాళ్లకు మెంటర్ కానీ పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా చేయమని చెప్పి మనల్ని ప్రోత్సహించడం నిజంగా ఎక్కడ లేదు. కాబట్టి మరి అలాంటి నాయకుడు ఇది 3వసారి రామన్న రావడం. ఒకసారి ఐఎస్బికి వచ్చారు, ఒకసారి బంజారా భవన్కి, ఇది 3వసారి. మనల్ని ప్రోత్సహించడానికి ఒక కమ్యూనిటీలో మిమ్మల్ని యూత్ని ఎంకరేజ్ చేయాలి, వాళ్లకు స్ఫూర్తి నింపాలని మన దగ్గరికి వచ్చి మనకు సందేశం ఇవ్వబోతున్న రామన్నకు మీ అందరి తరఫున, ఈ రాష్ట్రంలో గిరిజన మరి జాతి బిడ్డలందరి తరఫున నేను హృదయపూర్వకంగా వారికి నమస్కరిస్తూ మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. Thank you so much, ma'am. Now I would like to request Honorable Minister for Industries, Sri KT Ramarao Garu, to address the gathering. Thank you. అందరికీ నమస్కారం. గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారు, శ్రీమతి రాథోడ్ గారు, పెద్దలు, గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు, మా సోదరి, గౌరవనీయులు పెద్దలు, ఫార్మర్ చీఫ్ సెక్రటరీ అండ్ నౌ చీఫ్ అడ్వైజర్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ సోమేష్ కుమార్ గారు, గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, గౌరవనీయులు సోదరులు వెరీ ఇన్స్పైరింగ్ ఆంటర్ప్రినర్ అండ్ వెరీ ఎంటర్ప్రైజింగ్ గాయ్ సురేష్ నాయక్ గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా తమ్ముళ్ళందరికీ, మా చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం.
See, as you all know, మేము we're running from pillar to post. ఎలక్షన్స్ అనగానే ఒక సభ నుంచి ఇంకో సభకి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఉరుకుతూ ఉంటాం. అండ్ లాస్ట్ ఒక 15-20 డేస్ నుంచి అదే పనిలో ఉన్నాం. ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్కి, ఇక్కడి నుంచి ఒక దగ్గర పోయి ఒక కాన్స్టిట్యున్సీ టు ఇంకో కాన్స్టిట్యున్సీ, అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాం. కానీ ఈ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత నాకు ఎట్లా ఉంది అంటే, ఎండాకాలంలో సడన్గా ఎక్కడ ఆగి మంచిగా కూర్చొని చల్లటి నీళ్ళు తాగితే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంది. ఎందుకంటే మిగతా చోట్ల ఆ లొల్లి బొబ్బ, మా వాళ్ళ ఉపన్యాసాలు, అంటే ఏమనుకోకక్క, మా వాళ్ళ ఉపన్యాసాలు ఒకరి తర్వాత ఒకరు చెప్పిందే చెప్పి సాగుగట్టేసి లాస్ట్కి మనకి చెప్పేదందుకు కూడా మిగిలియకుండా చేసి మా లాస్ట్కి మాట్లాడేటోళ్ళకు అట్లా ఎలక్షన్ అనగానే ఇంకా హడావుడి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వస్తే చాలా రిలీఫ్గా ఉంది. మళ్ళీ ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయినాయి, గెలిచిపోయినాం, మళ్ళీ ఏదో రొటీన్ ప్రోగ్రాంలో పడిపోయినాం అన్నంత హాయిగా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్టర్ 3rd December we can certainly meet and celebrate our success, not just your success. I'm a firm believer in one thing. In fact, I was just telling Suresh couple of things. One, firstly, నేను ఇప్పుడు రాగానే సోమేష్ గారు నాకు ఏదో చెప్తుంటే నేను చెప్పాను, ఇక్కడ ఎదురుగా హార్లీస్ చూసి I told him, my family is a fan of Harleys. They get a lot of stuff from Harleys అని చెప్తా ఉంటే ఆయన అన్నారు, యు నో ద స్టోరీ కదా అన్నారు. అన్నాను, యా ఐ నో, దే టుక్ ఎ ఫ్రాంచైజీ. వీళ్ళు అక్కడ దుబాయ్దో ఎక్కడదో ఫ్రాంచైజీ తీసుకుని ఇక్కడ పెట్టినట్టున్నారు కదా అన్నాను. ఈ సెడ్ నో. ఈ సెడ్ సార్, హార్లీస్ అనేది CMSTEI ప్రోగ్రాంలోంచి వచ్చిన కంపెనీ, మన తెలంగాణ కంపెనీ. ఇక్కడి నుంచి బయటికి పోయింది, ఇక్కడి నుంచి వేరే దేశాలకి పోయింది తప్ప అక్కడి నుంచి ఇక్కడికి రాలేదు సార్ అన్నారు. నేను నమ్మలేదు. నిజమా అన్నాను. అంటే అప్పుడు చెప్తున్నారు, హార్లీస్ అంటే హరిలాల్ అండ్ లీలా ఆ పేరులోంచి తీసుకొని హ్యార్లీ అని పేరు పెట్టారు వాళ్ళ మదర్ ఫాదర్ పేరు మీద. అది లక్ష్మీ మదర్ ఫాదరా, మీ మదర్ ఫాదరా? అచ్చా, స్వార్థ జీవి, మీ అమ్మ నాన్న పేరు పెట్టిండాలిగా. సో ఐ వాజ్ జస్ట్, అండ్ ఐ డింట్ నో ఇట్స్ సురేషెస్ కంపెనీ ఆర్ లక్ష్మీస్ రాదర్, సారీ లక్ష్మీ కంపెనీ అని తెలియదు నాకు. నువ్వు ఇన్వెస్టర్ అంతే కదా అందులో, అంతే. సో నాకు తెలియదు, నిజంగానే తెలియదు, ఐఎమ్ నాట్ కిడింగ్. సో నేను జనరల్గా అడిగి నేను సురేష్ని అడుగుతున్నాను, నువ్వేం చేస్తావు అని అడుగుతున్నాను. అడిగితే ఐ మెంటర్, ఐఎమ్ ఎ ప్రొఫెసర్, ఐ స్పీక్, అది ఇదని చెప్తున్నాడు. తర్వాత ఎవరు హార్లీస్ ఫౌండర్ ఎవరని అడిగాను. లక్ష్మి అన్నారు. లక్ష్మీది ఎక్కడున్నారు ఇక్కడ అడిగితే అక్కడ సెకండ్ రోలో కూర్చున్నారు. మీరు కూర్చోండి చెప్పాడు, అంత మీ ఆయన చెప్పండి. లక్ష్మి అన్నారు. లక్ష్మి అన్న తర్వాత సరే ఓకే, మీకు పెళ్ళయిందా అని అడిగాను సురేష్ని. సార్ నాకు పెళ్ళయింది, 2 పిల్లలు అన్నాడు. మరి మీ వైఫ్ ఏం చేస్తుంటారు, హోమ్ మేకరా అని అడిగాను. ఈ సెడ్ సార్, లక్ష్మి ఈజ్ మై వైఫ్. సో ఐ హావ్ కనెక్టెడ్ సో మెనీ డాట్స్ టుడే. నాకు తెలియకుండానే ఐ వాజ్ అ ఫ్యాన్ ఆఫ్ హార్లీస్. ఆఫ్టర్ కమింగ్ హియర్ ఐ రియలైజ్డ్ that it is connected to CMSTEI program. Then I realized Suresh is not just an entrepreneur, he's a serial entrepreneur. Then I realized the lady behind the whole thing is Lakshmi. Now I realize that you are married to Lakshmi. So Lakshmi, all credit to you. I'm not giving any credit to Suresh for creating the brand of Harleys. All credit to you, my compliments to you. And of course a little bit to you. కొద్దిగా నీకు 90% అమ్మాయికి 10% నీకు, అంతే. మీ అందరితో నేను కోరేది ఏంటంటే, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇఫ్ యూ సెట్ యువర్ మైండ్ టు సంథింగ్, సింగిల్ మైండెడ్ ఫోకస్తో ఏం చేయవచ్చు, ఎన్ని ఆబ్స్టకిల్స్ ఎదురైనా, even when the road ahead is not clear, even when everything looks hazy, ఎదురుగా ఉన్నది ఏది కనబడతలేదు, భవిష్యత్తు గందరగోళం, భవిష్యత్తు అగమ్య గోచరం అనుకున్నప్పుడు కూడా మనకి సింగిల్ మైండెడ్ పర్స్యూట్తో ముందుకు పోవాలి, ఒకటే సింగిల్ మైండెడ్ ఫోకస్తో ముందుకు పోవాలంటే, ఐ జస్ట్ షేర్ ఎ క్విక్ స్టోరీ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఎందుకంటే చాలామంది వాళ్ళు ఇప్పుడు నేనంటే సరే సెకండ్ జనరేషన్ పాలిటీషియను, ఐ హ్యాడ్ ఇట్ ఈజీ, ఐ హ్యావ్ టు బీ ఆనెస్ట్. సెకండ్ జన్ ఆల్వేస్ హ్యాస్ ఇట్ ఈజీ. మీ పిల్లలు కూడా వన్స్ యూ ఎస్టాబ్లిష్ సంథింగ్, ఐఎమ్ షూర్ దే విల్ హ్యావ్ ఇట్ ఈజీ. బట్ ఫస్ట్ జనరేషన్ ఎవరైతే పీపుల్ హూ స్టార్ట్ ఫ్రమ్ ది స్క్రాచ్, మన సీఎం గారు కేసీఆర్ గారు, హీ కమ్స్ ఫ్రమ్ అ రూరల్ ఫ్యామిలీ, అగ్రికల్చరిస్ట్ ఫ్యామిలీ, అ ఫ్యామిలీ విచ్ యూస్ టు లివ్ అబౌట్ 140 kilometers away from here. 140 kilometers దూరంలో చింతమడక అనే ఒక ఊర్లో వాళ్ళ నాన్నగారికి 11 మంది పిల్లలు, 9 మంది ఆడపిల్లలు, 2 మగపిల్లలు.
ఆయన మై ఫాదర్ ఇస్ లైక్ నెంబర్ 10 ఇన్ ద ఆర్డర్ ఆఫ్ 11 ఈజ్ నెంబర్ 10. చిన్నవాడు అందరిలో దాదాపుగా. తర్వాత పేరుకి దొరలు, పేరుకి చాలా పెద్ద ల్యాండ్ లార్డు ఎట్సెట్రా ఎట్సెట్రా. కానీ తెలంగాణలో ఆనాడు 500 ఎకరాలున్నా 1000 ఎకరాలున్నా నీళ్ళేం లేవు కాబట్టి దానికి విలువ ఏం లేదు. మొత్తం గుడ్డమే. అక్కడ చేన్లు గిన్లు ఏం లేవు. ఉన్న ఈ మూటబాయిలు, ఉన్న 40-50 ఎకరాల్లో వ్యవసాయం తప్ప మిగతాదంతా కూడా బీడు భూములు. అది ఆ పరిస్థితి. ప్లస్ 9 మంది ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటూ వచ్చేసరికి ఆస్తి కూడా దాదాపుగా న్యాచురల్గా ఏం జరుగుతుంది మీకు తెలుసు సినిమాల్లో, పైన పటారం లోన లొటారం అన్నట్టే ఉంటుంది, అంతకంటే పెద్దదే ఉండదు. బట్ కేసీఆర్ గారు when he became an adolescent young man, when he started going to college, he realized that he has to support his father because అప్పటికే ఆయన కూడా మా గ్రాండ్ ఫాదర్ కూడా బాంబే వెళ్ళారు, సివిల్ కాంట్రాక్ట్లు చేశారు. షాపోర్జీ పాలోంజీ అనే కంపెనీ ఉంటుంది. ఆ షాపోర్జీ పాలోంజీ దగ్గర హీ వర్క్డ్ యాజ్ అ సబ్ కాంట్రాక్టర్ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి సైరస్ మిస్త్రీ వస్తే కేసీఆర్ గారిని కలవడానికి, he told Cyrus that my father worked in your company as a subcontractor. Ante Cyrus was surprised. He went back to Bombay. వాళ్ళు ఏంటంటే చాలా డిసిప్లిన్గా బుక్స్ మెయింటైన్ చేస్తారు. Went back to Bombay, pulled out all the log books. He actually called me. He said, "Arey, he was right. Your grandfather actually worked as a subcontractor back in 1950s, 1960s లో పనిచేశారు" అని చెప్తా ఉన్నాను. సో అట్లా ఒక ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కేసీఆర్ గారు హీ ఫస్ట్ కంటెస్టెడ్ ఇన్ హిజ్ ఓన్ విలేజ్ ఫర్ ది సింగిల్ విండో ఎలక్షన్. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ నుంచే కదా, అందులో పోటీ చేశారు. కానీ సింగిల్ విండో చైర్మన్గా ఓడిపోయారు. కేసీఆర్ లాస్ట్ హిస్ ఫస్ట్ ఎలక్షన్ యాజ్ అ సింగిల్ విండో చైర్మన్. దెన్ సబ్సిక్వెంట్గా 83లో ఎన్టీ రామారావు గారి పార్టీ వచ్చిన తర్వాత, తెలుగుదేశం వచ్చిన తర్వాత అందులో కంటెస్టెడ్ యాజ్ ఎమ్మెల్యే. హీ లాస్ట్ హిస్ ఫస్ట్ ఎలక్షన్ as MLA with about 750 votes purely because of inexperience. తెలియక 750 ఓట్లతో ఓడిపోయారు. సో ఫస్ట్ 2 సెట్ బ్యాక్స్ నిజానికి ఒక మనిషిని కుంగదీస్తాయి. మొదట ఒక ఎదురు దెబ్బ తగిలితే, రెండో ఎదురు దెబ్బ తగిలితే అక్కడికే వి స్టాప్. ఇంకా చాలే, ఇంకా మనకి ఇది రాదేమో, ఇది మనకు సూట్ అయ్యే ఫీల్డ్ కాదేమో, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఏదో పని చేసుకుందాం, జాబ్ చేసుకుందాం, ఇంకో పని చేసుకుందాం అని ఇంకొకరు అయితే వెనకకి వెళ్ళిపోయేటోళ్ళు. కానీ కేసీఆర్ గారు he didn't give up. He said, I'm staying firm. ఇది నేను ఎంచుకున్న వృత్తి, ఇది నేను ఎంచుకున్న లైను, ఇందులోనే ఉంటాను అని డిటర్మైన్డ్గా అందులోనే ఉండి, ఒక్కసారి గెలిస్తే 1985లో మొదటిసారి ప్రజలు అవకాశం ఇస్తే ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఈ రోజు వరకు 2023 వరకు తిరిగి ఒక్కసారి కూడా ఓటమి పాల్కాలేదు. అండ్ ఐఎమ్ షూర్ విత్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్ 2023లో కూడా మళ్ళీ తిరిగి 100% గెలుస్తారు. ఇందులో మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, యూ మైట్ హ్యావ్ స్పీడ్ బంప్స్, యూ మైట్ హిట్ హెడ్ విండ్స్, ఎదురుగాళ్ళు, ఎదురు దెబ్బలు జీవితంలో అందరికీ తగులుతాయి, ఎంత గొప్ప వాళ్ళకైనా తగులుతాయి. కానీ ద ఛాలెంజెస్ ఇన్ స్టేయింగ్ ఆన్ ద కోర్స్, ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ డెసిషన్. ఎవ్రీథింగ్ లుక్స్ హేజీ, అరే ఇంకా కష్టమేమో అనిపిస్తున్నప్పుడు అందులో ఉండడం అనేది కొంత అప్పుడప్పుడు చాలా అసంబద్ధంగా అనిపిస్తుంది. అరే ఇది కాదు, ఇంప్రాక్టికల్ అనిపిస్తుంది. కానీ టు స్టే ద కోర్స్, టు మేక్ థింగ్స్ హ్యాపెన్, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ రిజాల్వ్, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్. అండ్ రిమెంబర్, there's no glory that comes without guts, there's no glory that comes without gumption. అంటే నో గట్స్ నో గ్లోరీ అనే స్లోగన్ వినే ఉంటారు. ఆ పద్ధతుల్లో అంత డిటర్మైన్డ్గా పనిచేయకపోతే సక్సెస్ఫుల్ ఎవరెవరు. సరే ఎవరెవరో ఏదో చెప్తుంటారు, కానీ వాస్తవం ఏంటంటే ఈ కుల వ్యవస్థ అనేది నేను బలంగా నమ్మేది, నా వ్యక్తిగతమైన అభిప్రాయం. కుల వ్యవస్థ అనేది దేవుడు మనిషిని పుట్టించాడు, మనిషి కులాన్ని పుట్టించాడు. ఒకరు ట్రైబల్ అని, ఒకరు దళిత్ అని, ఒకరు ఫలానా అని మనం పుట్టించుకున్న కథలు తప్ప దేవుడేమి మన నెత్తి మీద ఏం రాసి పంపలేదు. నువ్వు ట్రైబల్, నువ్వు దళిత్, నువ్వు ఫలానా ఎవరూ రాయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలో జరిగిన తర్వాత నేననేది ఏంటంటే, తెలివి మాత్రం 1000%. అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ విత్ ఆల్ మై హార్ట్. ఎందుకంటే ఐ హ్యావ్ ఫ్రెండ్స్, ఐ వాజ్ రేజ్డ్ ఇన్ హైదరాబాద్, ఐ వాజ్ రేజ్డ్ ఇన్ కరీంనగర్, ఐ వాజ్ రేజ్డ్ ఇన్ టౌన్స్ ఆల్ అలాంగ్. నాకు కుల వ్యవస్థ గురించి కానీ, కులాల గురించి కానీ ఈ రాజకీయాల్లోకి వచ్చేదాకా నిజంగా పెద్దగా తెలియదు. నేను బలంగా నమ్మేది ఏంటంటే, ప్రతి మనిషిలో సేమ్ లెవెల్ ఆఫ్ టాలెంట్ ఉంటుంది, సేమ్ లెవెల్ ఆఫ్ తెలివితేటలు ఉంటాయి, సేమ్ లెవెల్ ఆఫ్ ఇన్బిల్ట్ క్వాలిటీస్ ఉంటాయి.
అందులో సమస్య లేదు. టాలెంట్ ఎవడి అబ్బ సొత్తు కాదు, ఎవడి గుత్త సొత్తు కూడా కాదు, అందరిలో సమంగానే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ ఆపర్చునిటీని పట్టుకోవడం ఎట్లా, రైట్ ప్లేస్ రైట్ టైం, వస్తున్న ఆపర్చునిటీని ఎట్లా మనం పట్టుకోవాలి. ఐ రియలీ కాంప్లిమెంట్ సోమేష్ కుమార్ గారు, బికాస్ ఈవెన్ దో the chief minister gave his blessing for this program, it takes a lot of time, it takes a lot of tenacious effort to make it a success. Today probably Telangana is the only state in the country where you have 500, not 1 2 but 500 entrepreneurs from tribal communities sitting here proudly talking about 120 units which have already been grounded, and there are several others in the pipeline which I am sure will be grounded successfully. చిన్న విషయం కాదు ఇది. నేను ఇప్పుడే సురేష్ కదే చెప్తా ఉంటే, లెట్ us టేక్ దిస్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇక్కడతో హ్యాపీగా ఉండకుండా, ఇక్కడతో సరిపెట్టుకోకుండా, లెట్ us ఇన్స్పైర్ అదర్ పీపుల్. బికాజ్ దెర్ ఇస్ ద థింగ్ కాల్డ్ రిలేటివిటీ. అంటే ఏంటి? నేను ఇప్పుడు మీరు సడన్గా నేను మీకు జకర్బర్గ్ ఫోటో చూపెట్టి, లేదా ఇంకొకరి ఫోటో, ఒక అమెరికాలో ఏదో విజయవంతమైన స్టార్టప్ ఒక ఇలాన్ మస్క్ ఫోటో చూపెట్టి, ఇగో ఈయనను చూసి మీరు నేర్చుకోండి అంటే ఈయనెవరు అంటారు. అదే మీ నియోజకవర్గంలో లేదా మీ ఊళ్ళో, మీ తాండాలో, ఇవాళ మీ గూడెంలో మీ ఫోటో పెట్టి ఈ అబ్బాయి ఈ అమ్మాయి చేయగలిగినప్పుడు నువ్వెందుకు చేయకూడదు అనే ఆలోచన ఒకవేళ కనుక మనం రేకెత్తించగలిగితే యంగ్ మైండ్స్లో, ఐ థింక్ దేర్ ఇస్ నో బెటర్ స్టోరీ దెన్ దిస్. ద కైండ్ ఆఫ్ ఇప్పుడు I was amazed when I heard the etymology of the word Harleys. Harleys అంటే అదేదో ఇంగ్లీష్ వాడు పెట్టిన పేరులా ఉంది చూడడానికి, కానీ దాని వెనకాల ఉన్నది హరిలాల్ అండ్ లీలా అంటే I was zapped. So the thing is, it takes that bit of little tweaking, కొద్దిగా తెలివితేటలు, యూనివర్సల్ అపీల్ వచ్చే విధంగా చేయడము. ఇది కేవలం ఒక ట్రైబల్ ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ నుంచి వచ్చిందే కాదు, మొత్తం అందరి కోసం చేస్తున్న కార్యక్రమం అనే పద్ధతుల్లో మనం గనక కొద్దిగా బ్రెయిన్ అప్లై చేసి, థాట్ అప్లై చేసి, మార్కెటింగ్ కొద్దిగా పర్ఫెక్ట్గా చేసుకుంటే ఒక తిరుగులేని సమాజాన్ని, తిరుగులేని ఎంటర్ప్రైజ్ నిర్మించవచ్చు అని వాళ్ళ ఒక్కరు కాదు ఎంతోమంది ప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ జస్ట్ టెలింగ్ సత్యవతి గారు ఆల్సో, మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు 500 మందిని మనం ఎవరైతే తయారు చేశామో, యూ గైస్ షుడ్ బికమ్ బ్రాండ్ అంబాసిడర్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. యూ గైస్ షుడ్ లీడ్ ఇట్ ఫ్రమ్ ద ఫ్రంట్. కొందరు ఇంకా సెటిల్ అవ్వాలి, నాకు తెలుసు. నాట్ ఎవ్రీబడి ఈజ్ సెటిల్డ్, దేర్ ఆర్ స్టిల్ సమ్ టీథింగ్ ఇష్యూస్, టీథింగ్ పెయిన్స్. ఐ వాజ్ జస్ట్ డిస్కసింగ్ విత్ సురేష్, ఈ 5 సంవత్సరాల లెర్నింగ్స్ ఏంటి, వాట్ ఆర్ ద లెర్నింగ్స్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్, ఇప్పటిదాకా ఉన్న పెయిన్ పాయింట్స్ ఏంటి, వీటి నుంచి ఎట్లా అధిగమించాలి, ఎక్కడ సపోర్ట్ అవసరం. దిస్ సంథింగ్ కాల్డ్ వ్యాలీ ఆఫ్ డెత్. వ్యాలీ ఆఫ్ డెత్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇట్లా హాకీ స్టిక్ అనుకుంటే, ఒక గ్రోత్ కర్వ్ని హాకీ స్టిక్ ఇట్లా ఉంటుంది కదా, అట్లా అనుకుంటే ఇనీషియల్గా కిందికి పోయేటప్పుడు కనుక మనం హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే బ్రహ్మాండంగా, ఆ తర్వాత టేక్ ఆఫ్ తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఆ హ్యాండ్ హోల్డింగ్ ఎట్లా చేయాలి, ఆ స్పెషల్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఏం సపోర్ట్ ఎక్స్టెండ్ చేయాలి, ఇది తప్పకుండా 5 సంవత్సరాల ప్రోగ్రామ్ నుంచి కొన్ని లెర్నింగ్స్ కావాలి. ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ అడ్వైజర్ సోమేష్ కుమార్ గారు, మీరు ఇప్పుడు దాకా దీన్ని you've basically been babysitting this program. మీరు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మీరే ఇప్పుడు దాకా కొంత కన్సెప్చువలైజ్ చేసి ఈ స్థాయి దాకా తెచ్చారు. మీరు ఎట్లాగో మేము హడావుడిలో ఉన్నాం, ఎలక్షన్ హడావుడిలో, నేను సత్యవతక్క, ఇంకో 4 రోజులైతే మీకు దొరకం. మేము ఈరోజు దొరకడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది మీకు. సోమేష్ కుమార్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ 4 రోజుల్లో ప్లీజ్ కమ్ అవుట్ విత్ అ ప్లాన్ ఫర్ ద రోడ్ అహెడ్. ఎట్లా ఈ ప్రోగ్రామ్ని ఇంకా విజయవంతంగా 500 కాదు 5,000 ఎంటర్ప్రెన్యూర్స్ని ఎట్లా తయారు చేయాలి, దట్ షుడ్ బి ద గోల్. ఆ 5,000 ఆంటర్ప్రెన్యూర్స్ ఒక్కొక్కరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చినా నువ్వు చెప్పిన 50,000 ఉద్యోగాలు ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి అది దట్ షుడ్ బి ద గోల్. ఇట్స్ నాట్ అబౌట్ హ్యావింగ్ అ ఫ్యూ. స్పెషల్గా మీరు ల్యాండ్ ఇవ్వండి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ కోసం స్పెషల్ పార్క్ పెడదాము అని అడిగారు. హ్యాపీ టు డూ ఇట్, బట్ లెట్స్ ఆల్సో థింక్, మేకింగ్ ఇట్ ఎక్స్క్లూజివ్, విల్ ఇట్ వర్క్ ఇన్ అ రివర్స్ ఫ్యాషన్ ఆర్ విల్ ఇట్ be better if we are inclusive? Think about it. Whatever you guys suggest, ultimately I'm happy to support. Government will be happy to encourage all of you. The last 2 things I'll say. ఒకటి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది, దయచేసి స్టార్ట్ డ్రీమింగ్ బిగ్గర్, స్టార్ట్ థింకింగ్ బిగ్గర్ as well. Today if Harleys can start having franchisees elsewhere in the world, I think most of you also have to start thinking beyond Telangana, beyond India at some point as well. కాబట్టి మీరు ప్లీజ్ డోంట్ థింక్ స్మాల్.
యూ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ బిగ్. అట్లీస్ట్ అదేదో సినిమాలో చెప్తారు కదా, కళలు అయితే చీపే కదా, కాస్ట్లీ కళలు కనొచ్చు, వాటికేం ఖర్చు కాదు. కళలు కనండి, ధైర్యంగా కనండి, అది కూడా కాస్ట్లీ కళలు కనండి. మరి కొద్దిగా కళలు కూడా ఇన్ఎక్స్పెన్సివ్గా ఉండాలి, అందులో కూడా లో ఇంట్రెస్ట్ రేట్ ఉండాలి అనుకుంటే కష్టం. కాబట్టి కళలు కాస్ట్లీగానే కనాలి, ఈస్ట్మన్ కలర్లోనే కనాలి, తప్పకుండా చాలా ఎత్తుకెదగాలనే కళలే కనాలి, అంబిషియస్గా ఉండాలి. డోంట్ కర్టైల్ యువర్ అంబిషన్స్ జస్ట్ బికాస్ ఆఫ్ అ ఫ్యూ సెట్ బ్యాక్స్ దట్ యూ హ్యావ్ రన్ ఇన్ టు. Be determined, be focused, stay focused, seek help. Don't be shy, seek help. While I'm so proud of this other initiative of government called as Dalit Bandhu. Dalit Bandhulo, nenu na jilla kadiki, because I'm a district minister also, Rajanna Sirisila Jillalo, I'm proud to share with you some success stories. నేను మా కలెక్టర్ గారికి చెప్పాను, దళిత బంధులో మిగతా జిల్లాలో వాహనాలు ఇస్తున్నారు, మన దగ్గర వాహనాలు వద్దు. ఎందుకంటే ఆ వాహనాలు ఇవ్వడం, 4 రోజులు నడపడం, తర్వాత మళ్ళీ ఈఎంఐ పే చేయలేక అమ్మేయడం, ఇదే జరుగుతుంది. బికాస్ అందరూ అదే పని చేస్తే, అందరూ ఒకటే మూసు ధోరణిలో చేస్తే సక్సెస్ అవ్వము. మీరు దయచేసి కౌన్సిలింగ్ చేయండి, మొదటి 100 మందిని సరిగ్గా తయారు చేద్దాం, దే విల్ బికమ్ బ్రాండ్ అంబాసిడర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పాను. చెప్తే ఐఎమ్ సో ప్రౌడ్ టు షేర్ విత్ యూ టుడే, మా జిల్లాలో దళిత బంధులో ఒక 3 ఆంటర్ప్రెనర్స్, 3 కలిసి, మీరు కావాలంటే విజిట్ చేయండి ఒకసారి, అండ్ మీరు ఆల్సో యువర్ అడ్వైజర్ టు డికీ, సో ఐ రిక్వెస్ట్ యూ టు విజిట్ ఇట్. 3 ఆంటర్ప్రెనర్స్ కలిసి ఎల్లారెడ్డిపేట మండలం రంగంపేట అనే గ్రామం, అక్కడ దుమాల అనే గ్రామం, దుమాల అనే గ్రామంలో ఎల్లారెడ్డిపేట మండలంలో టు ద బ్యాంక్ అల్టిమేట్లీ 3 కోట్ల రూపాయలతో దాన్ని వెళ్ళి నేనే ఇనాగరేట్ చేశాను. హైలైట్ ఏంటంటే, నేను వెళ్ళి ఇనాగరేట్ చేశాను. ఇనాగరేట్ చేసిన తర్వాత అందులో 10-12 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా, ఏ ఊరమ్మా అని అడిగాను. ఒక్కడు మాట్లాడలేదు నాతో. వీళ్ళేంది నా మీద అలిగినరా అని డౌట్ వచ్చింది నాకు. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు అన్నా, ఎవరు మాట్లాడతలేరు. అప్పుడు ఆ పక్కన ఆ తమ్ముడు, ఆయన పేరు గుర్తులేదు, సుదర్శన్ అనుకుంటా బహుశా, ఆయన అన్నాడు, సార్ వీళ్ళు ఇక్కడోళ్ళు కాదు, బెంగాల్ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు అన్నాడు. నాకు ఒక్క నిమిషం కళ్ళు తిరిగినాయి. బెంగాల్ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారా అని నేను మీరు మరి ఇక్కడ వాళ్ళకి ఎందుకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు అన్నా. లేదన్నా, ఇక్కడ వాళ్ళు ఇంట్రెస్టెడ్ లేరు, వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళతో మీరు మాట్లాడంటే అప్పుడు హిందీలో మాట్లాడినా. కాసే జార్ఖండ్, బెంగాల్ 10-12 మంది. అంటే ఒక 3 దళిత సోదరులు మనవాళ్ళు ఒక ఇండస్ట్రీ పెట్టడమే కాకుండా ఇవాళ 10-12 మంది వేరే రాష్ట్రాల వాళ్ళకి మన ప్రాంతంలో ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరారంటే, ఐ డోంట్ థింక్ దిస్ ఎనీథింగ్ దట్స్ మోర్ గ్రాటిఫైయింగ్ దాన్ దట్. అదేవిధంగా మరొక 9 మంది ఎల్లారెడ్డిపేట మండలం పదిరా అనే గ్రామం నుంచి, వాళ్ళు 9 మంది కలిసి 90 లక్షల రూపాయలతో దే ఆర్ లాంచింగ్ అ బ్యూటిఫుల్ పెట్రోల్ బంక్. 90 లక్షల రూపాయలతో పెట్రోల్ బంక్ పెట్టారు. పవర్ ఆఫ్ కలెక్టివ్ అంటే, ఈ ఐడియా ఉండొచ్చు, క్యాపిటల్ లేదనుకోండి, యూ కెన్ కంబైన్ యువర్ క్యాపిటల్, ఆల్ ఆఫ్ యూ కెన్ కమ్ టుగెదర్, దెన్ స్టార్ట్ అన్ ఎంటర్ప్రైజ్. సో 9 మంది కలిసి అది పెట్టారు. గండిలచ్చపేట అని ఇంకొక ఊరు సిరిసిల్ల జిల్లాలో, మా కాన్స్టిట్యున్సీలోని, అక్కడ 2 దళిత బంధు బెనిఫిషరీస్ కలిసి బ్రహ్మాండమైన పౌల్ట్రీ ఫామ్ పెట్టారు 25 లక్షల రూపాయలతో. అది కూడా నేనే ఇనాగరేట్ చేశాను. ఆ తర్వాత ఇంకొక 2 సోదరులు, పేరు గుర్తురాట్లేదు, నేను బండ్లు ఇవ్వద్దు అని చెప్పాను మా కలెక్టర్కి. ఈ సెడ్, సార్ ఓన్లీ 1 ఎక్సెప్షన్. ఐ సెడ్ వై? ఈ సెడ్, సార్ వీళ్ళు ఆల్రెడీ టెండర్లో పార్టిసిపేట్ చేశారు, టీఎస్ఆర్టీసీ హైయర్ బస్సెస్ తీసుకుంటుంది కదా, టెండర్లో పార్టిసిపేట్ చేసి దే హ్యావ్ కాంట్రాక్చువలీ గాటన్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ టీఎస్ఆర్టీసీ. నెలకి 60,000 నుంచి 75,000 రూపాయలు వీళ్ళకి వస్తుంది సార్, అందుకని బస్సు కొంటున్నారు వాళ్ళు 3 కలిసి, కాబట్టి ఈ ఒక్క కేసులో ఎక్సెప్షన్ ఇస్తున్నాను అన్నాడు. అట్లా అంటే ఏదో కొనేసి ట్యాక్సీ నడపాలి, ట్యాక్సీ సబ్ లీజ్కి ఇవ్వాలి కాదు, ఆర్టీసీతో లేదా మున్సిపాలిటీతో లేదా ఇంకో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్తో వాటిని మనం అక్కడ హైర్ విత్ టీఎస్ఆర్టీసీలో ఎంగేజ్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఇక్కడ మాకు HMWSSB ఉంటుంది, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్. అందులో హ్యాపీ టు షేర్ విత్ యూ, అగైన్ ప్రౌడ్ టు షేర్ విత్ యూ, మా MD దానకిషోర్ ఉంటారు. దానకిషోర్ గారు నాకు ఒకరోజు ఫోన్ చేసి, సార్ ఒక మంచి ఐడియా ఉందండి, దళిత బంధులో మనం ఈ సిల్ట్ క్యారింగ్ వెహికల్స్ అన్నీ కూడా దళిత బంధులో ఇద్దాం సార్, చాలా బాగుంటుంది, ఎందుకంటే మనమే దాన్ని కాంట్రాక్చువల్లీ అరేంజ్ చేసుకోవచ్చు, హైర్ చేసుకుందాం,
ప్లస్ సబ్సిడీ వస్తుంది వాళ్ళకి. కాబట్టి నెలకు ఈజీగా ఒక 60,000-70,000 రూపాయలు వస్తాయి వాళ్ళకి. మనం ఇస్తే బాగుంటుంది అంటే మన అక్టోబర్ 2 నాడు ఒకటే సమయంలో ఏకకాలంలో 150 వాహనాలు దళిత బంధు కింద ఒకటేసారి లాంచ్ చేయడం జరిగింది. ఈ స్టోరీ అంతా నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే అల్టిమేట్లీ no society in the world has prospered when a section of it is actually suffering or a section of it feels unincluded, excluded rather. My humble request to all of you, if we really have to build an India which is a first world country by 2047, by the time India reaches 100 years of independence, I think the 3I mantra that we all ought to follow: innovation, infrastructure, inclusive growth. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ గ్రోత్. ఇది కనుక ఫాలో అయితే, ప్రతి గవర్నమెంట్ ఫాలో అయితే ఇంతకు మించిన గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా వేరే సెక్టర్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఎంకరేజ్ చేయాలి. ఇంక్లూసివ్ గ్రోత్లో భాగంగా సమాజంలోని ఏ వర్గం నుంచి ఎక్కడి నుంచి మంచి ఐడియా వచ్చినా ఎంకరేజ్ చేసి వాళ్ళను మీరు ఓన్లీ హ్యాండ్ హోల్డింగ్ చేస్తే చాలు, అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ రియలీ డిలైటెడ్ టు బి హియర్. Very honored that you guys actually are spending your own money to conduct this program. నేను సురేష్ అది కూడా అడిగాను, ఎవరు ఏర్పాటు చేశారు ప్రోగ్రామ్ అంటే మొత్తం అందరు ఆంటర్ప్రినర్స్ కలిసి ఒక 5-star హోటల్లో థ్యాంక్స్ చెప్పడానికి ఇవాళ ట్రైబల్ కమ్యూనిటీ నుంచి ఏర్పాటు చేశారని చెప్పారు. ఐ హంబ్లీ, గవర్నమెంట్ ఇట్లాంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తుంది, మేము వెళ్ళి అతిథులుగా మాట్లాడతాం. కానీ ఇవాళ మీరు ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిచి థ్యాంక్స్ చెప్పడం ఏదైతే ఉందో, జనరల్గా సినిమా సక్సెస్ మీట్లు చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఇక్కడ రాగానే అదే చూసి అన్నాను సోమేష్ గారితో, CMSTEI సక్సెస్ మీట్ అంటే సినిమా సక్సెస్ మీట్లు అవుతుంటాయి పార్క్ హయాత్లో, కానీ ఇవాళ ట్రైబల్ ఆంటర్ప్రినర్షిప్ ఇన్నోవేషన్ సక్సెస్ మీట్ ఇక్కడ కావడం మనందరికీ గర్వకారణం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. Thank you so much, sir, for your kind words and inspiring as always. And ఇది సక్సెస్ మీట్ ఒక్కటే కాదు సార్, ఇది మా గ్రాటిట్యూడ్ చూపించడానికి కూడా. సో ఐ నో యూ హ్యావ్ వెరీ బిజీ స్కెడ్యూల్, బట్ వీ వాంట్ టు ఫెలిసిటేట్ all of you, not only you, Satyavati madam and Somesh Kumar garu, who curated this program, and everybody who helped actually, because I know second lockdown appudu enta everybody, my friends and my brother, they're secretly crying inside, but they're showing that strongness outside. But ఆ టైంలో మా వాళ్ళు ట్వీట్ పెట్టారని మీరు రిప్లై ఇచ్చారని మీ డిపార్ట్మెంట్ ద్వారా సోమేష్ కుమార్ గారు ఒక వర్డ్ పెట్టారు. అప్పుడు జయేష్ రంజన్ గారు కానీ, కృష్ణ భాస్కర్ గారు కానీ, రోనాల్డ్ రోజ్ సార్ కానీ, ఎవ్రీబడి హెల్ప్డ్. ఆ డిఫికల్ట్ టైంలో ఆ మాత్రము ఆ ఫండ్ రాకపోతే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఆ గ్రాటిట్యూడ్ మేము చూపించాలనుకుంటున్నాం. అపార్ట్ ఫ్రమ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, I also want to thank all of our CMSTEI first batch who have conducted, because we have seen so many ups and downs and conducted this program. And ఎలా అన్న అందరూ రావాలి, ఎలా అన్న ఈ ప్రోగ్రామ్ జరిపించాలని మా బ్యాచ్ వాళ్ళందరికీ వన్ బిగ్ క్లాప్. సో నేను అంటే ఓపెనింగ్లో మీరు ఒక సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేశారు, కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్ లాగా చేశారు. దట్స్ వాజ్ ఇంక్రెడిబుల్ సార్. అలా అంటే ఉన్నారు ఈయన అనే ఒక ధైర్యం అనమాట. సో నేను ఈరోజు క్యాబ్లో వస్తున్నప్పుడు అన్న డ్రైవర్ని అడిగాను, ఎలా ఉన్నారు మీరు, ఎట్లా ఉంటుంది నెక్స్ట్, ఎవరు వస్తారు అనుకుంటారంటే, ఇదే వస్తారమ్మా. ఎందుకమ్మా అంటే చెప్తున్నారు ఆయన, ఎందుకంటే ఏంటిది రైతు బంధు, రైతు బీమా. వాళ్ళ అన్నగారు కోవిడ్ అప్పుడు చనిపోయారట. ఆయన పేరు దస్తగిరి, నిజాంపేట వాస్తవ్యులు అండ్ సంగారెడ్డి ప్రాపర్ అనమాట. ఆయన అంటున్నారు, సో వాళ్ళ అన్నయ్య చనిపోయారు, అప్పుడు మాకు రైతు బంధు వచ్చిన హెల్ప్ అయిందమ్మా. ఇలా చాలావి పింఛన్ కూడా 200 నుంచి 2000 రూపీస్ కానీ ఇలా రావడము వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అక్కడ జనాలకు కనబడదే ఉన్నది కదా, ఆయన మాటలు ఇవి ఎగ్జాక్ట్గా. సో నాట్ ఓన్లీ జస్ట్ ఎంటర్ప్రెన్యూర్స్, అందరికీ కూడా మీరు ఇలాగా ఇన్నోవేటివ్ స్కీమ్స్, పథకాలు అండ్ execute kuda chesaru. So we really want to felicitate you, all of you, sir. Please give us like few minutes. I request all of the batchmates from each batch and come and felicitate KTR garu, Satyavati garu and Somesh Kumar garu and our mentor Suresh Nayak garu. Yeah.
మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు సారు చుట్టే ఉన్నాం, సారు చుట్టే తిరిగినాం. ఎక్కడికి పోయినా ఏమన్నా మీకు టికెట్ వస్తుందా అంటే ఒకటే ఒక మాట చెప్పింది సార్, మనకు కాంగ్రెస్ పార్టీలో అవుతామని చాలా మంది ప్రచారం చేశారు. కానీ ఒకటే ఒక మాట అన్నారు సారు, నేను కేసీఆర్ విడిచిపెట్టి రాను, మీరు ఉండేటోళ్ళు ఉండు, పోయేటోళ్ళు వారు నాయ నమ్మకం నాయం బర్రారు అని చెప్పలేదా చెప్పండి? మీరు నిజంగా చెప్పండి. హరీష్ అన్న ఉన్నాడు మనకు, మనం వేరే ఆలోచన ఏదొద్దు, నేనున్నా మీకు మిమ్మల్ని కాపాడుకుంటాను చెప్పిండు. ఒకటే ఒక బాధ అన్న, మేము రాజకీయ చైతన్యవంతంగా ఉన్నాం. 94, 99, 2004, 2009, 2014, 2018 పనిచేసాం. ఇప్పుడు 2023లో కూడా ఈ తాలూకాలో పనిచేస్తున్నాం. ఎవరైనా మీకోసం, మన కార్యకర్తల కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ముఖ్యమైన వాళ్ళే. ఇక్కడికి ఉన్నోళ్ళు కథరంగరంలో దూకితేనే సునీతారెడ్డి గారికి గెలుపు సాధ్యమవుతుంది. మనస్ఫూర్తిగానే చేస్తేనే సునీతారెడ్డి గారికి గెలుపు సాధ్యమవుతుంది. అక్కడ మా దగ్గర కోవర్టులు, నేను నిజంగా చెప్తున్నాను, కన్న తల్లి మీద పార్టీ లెక్క ఎవరైనా పని చేయాలనుకుంటే దయచేసి ఇక్కడనే పని చేయండి.